దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 11th డిసెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. రోమన్స్ చాప్టర్ 6 and verse 18. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఎందుకు స్తోత్రం చెప్పాలి? చాలా మంది స్తోత్రం 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 అని చెప్తా ఉంటాం. దేని కొరకు చెప్తున్నామండి? దేర్ హ్యాస్ టు బి అ రీజన్ వెన్ యూ సే ప్రైజ్ ద లార్డ్, వెన్ యూ సే థ్యాంక్ యూ జీసస్. వై ఆర్ యూ థ్యాంకింగ్? ఎందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాము? ఇక్కడ ఈ యొక్క వచనంలో దేనికి స్తోత్రము చెప్పాలనే ఒక విషయం ఇక్కడ చెప్పబడుతుంది. ఇది ఒకటే కాదు, అనేక విషయాల్లో దేవునికి స్తోత్రం చెప్తాం. ఇక్కడ విషయం ఏంటంటే, మనము నీతికి దాసులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము దేనికి దాసులమై ఉన్నామండి? నీతికి దాసులమై ఉన్నాము. We became the servants of righteousness, being then made free from sin. He became the servants of righteousness. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగ మనము నీతికి దాసులయ్యాము? నీతికి ఎలా దాసులయ్యామంటే, పాపము నుండి విమోచింపబడి, పాపం నుంచి విమోచింపబడిన వలన మనకు ఏ ఆధిక్యత లేక ఏ గొప్ప ఆశీర్వాదం దొరికిందంటే, నీతికి దాసులమై ఉన్నాము. అంటే దానికి ముందు దేనికి దాసులుగా ఉండేవాళ్ళము? పాపానికి దాసులుగా ఉండేవాళ్ళము. బిఫోర్ వీ వర్ సర్వెంట్స్ టు సిన్, బట్ జీసస్ క్రైస్ట్ కేమ్ అండ్ మేడ్ us the servants of righteousness. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తించాలని మనవి చేస్తున్నాను. ఈ యొక్క మాటను నీ జీవితంలో లేక నీ యొక్క ఆలోచనలో నీ యొక్క రక్తంలో జీర్ణించుకుంటే నీవు ధన్యుడువు, నువ్వు ధన్యురాలువు. ఎందుకంటే మన ఆలోచన మారిపోతుంది, మన కాన్షియస్నెస్ మారిపోతుంది. చాలామంది దేవుని స్తుతిస్తాం, చాలామంది దేవునికి ప్రార్థన చేస్తాం, కానీ ఏ ఆలోచనతో చేస్తాం? ఒక పాపి అని చేస్తున్నామా, లేక మనం నీతిమంతులు అని చేస్తున్నామా? ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే నీవు నీతిమంతుడు అని దేవుని స్తుతించడం మొదలు పెడతావు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హింदी में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 6 अध्याय और 18 वचन. पाप से छुड़ाया जाकर धर्म से दास हो गए. धर्म से दास हो गए. हम पाप के दास नहीं हैं, धर्म के दास हैं. बहुत ही बढ़िया वचन है कि जो भी यीशु मसीह में है वो धर्म के दास है. యేసు ప్రభులో ఉన్నవారందరూ నీతికి దాసులు. దయచేసి ఎవ్వరు మీ మీద ఎన్ని మాటలు అన్నా, క్రైస్తవులైనా క్రైస్తవులు కానివారైనా ఒక పాస్టర్ గారైనా మీ మీద ఎన్ని మాటలు అన్నా, ఈ మాట ఎప్పుడు నీ జీవితంలో లేపబడాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, నేను పాపానికి దాసుని కాదు, నీతికి దాసుడునై ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇదంతా కూడా మనము మన పాపం నుంచి విమోచింపబడిన వల్లే జరిగింది. ఎవరు చేశారు ఇది? యేసుక్రీస్తు వారు చేశారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? ఒకానొక దినాన క్రిస్మస్ ఎందుకు వచ్చింది? 2000 సంవత్సరాల పూర్వం ఎందుకు క్రిస్మస్ వచ్చింది? 33 సంవత్సరాల తర్వాత సిలువ మీద విమోచన కార్యము చేయుటకు, మనలందరినీ మన పాపముల నుంచి విమోచించుటకు, తద్వారా మనము నీతికి దాసులమై ఉన్నాము. కాబట్టి నీతి మనకు దానముగా ఇవ్వబడ్డది. ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. నీవు నీతియుక్తమైన ఫలమును ఫలించాలి. యూ హ్యావ్ టు బేర్ ద ఫ్రూట్స్ ఆఫ్ రైచియస్నెస్. కానీ నీతికి దాసులమని చెబుతూ చాలామంది పాపంలోనే ఉండిపోయారు.
నీతికి దాసులమని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే దీన్ని నువ్వు గ్రహిస్తావో, అర్థం చేసుకుంటావో, నీ యొక్క స్పృహంతట్లో కూడా నిన్ను నీతికి దాసునునని ఎప్పుడైతే ఆలోచనలోకి ఆ యొక్క స్థితిలోనికి నువ్వు వెళ్తావో, పాపమును విడిచిపెడతావు. పాపం యొక్క సోయ నీలో ఇంకా ఉండదు. ద థాట్ ఆఫ్ సిన్ విల్ వానిష్ ఫ్రమ్ యూ వెన్ యూ స్టార్ట్ ఇంక్రీసింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద థాట్ దట్ యూ ఆర్ ద సర్వెంట్ ఆఫ్ రైచియస్నెస్. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరెన్ననుకున్నా ఒక పొరపాటే చేసావు నువ్వు, యూ డిడ్ ఎ మిస్టేక్, పీపుల్ మే కాల్ యూ ఎనీథింగ్, బట్ రిమెంబర్ యూ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ రైచియస్నెస్. నీవు నీతికి దాసుడు. నో మ్యాటర్ వాట్, నో మ్యాటర్ వాట్, నువ్వు నీ 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 యొక్క బయోడేటా ఎలాగున్నానో, నీవు నీతికి దాసుడివి. నీ పిల్లల యొక్క బయోడేటా ఎలాగున్నానో, మీ పిల్లలు నీతికి దాసులని ప్రార్థన చేయాలి మీరు. అప్పుడు నీతి ఫలము వారిలో కనపడడం మొదలు పెడతాది. అర్థమవుతుందండి? ఎస్, వారిని ఖండిస్తాం, తప్పు చేసినప్పుడు ఖండిస్తాం, కానీ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్లో వారు తప్పు చేశారని కాదు, నా పిల్లలు నీతికి దాసులు, యేసు ప్రభుని నమ్ముకున్నారు, యేసు రక్తం చేత కడగబడ్డారు, నీతికి దాసులు కాబట్టి నీతి ఫలమును ఫలిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యముల ద్వారా మాతో మాట్లాడి ఈరోజు మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నాయన. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని నాయన ధైర్యపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని నాయన జీవింపచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, దేవా తండ్రి, చాలామంది నాయన మేము ప్రార్థన చేసినప్పుడు నాయన పాపం యొక్క కాన్సెప్ట్తోనే నాయన మేము పాపమనే ఆ స్థితిలో నుంచి చేస్తూ వచ్చాం, దాన్ని క్షమించమని అడుగుచున్నానయ్యా. అవును తండ్రి, మేము నీతికి దాసులమని ఆ కాన్షియస్నెస్, ఆ స్థితిలో నుంచి మేము ప్రార్థన చేయాలని ఈరోజు వాక్యంలో విన్నాం తండ్రి. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈరోజు నాయన తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని నీవు మార్చినందుకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరి ప్రార్థన జీవితాన్ని మీరు మార్చినందుకు స్తోత్రం నాయన. మేము నీతిమంతులమయ్యా తండ్రి, నీతికి దాసులమై ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. యేసుక్రీస్తు వారే మా నీతి అయి ఉన్నారయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప రక్షకుడా నాయన తండ్రి, అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. హాస్పిటల్స్లో ఉన్న వారిని స్వస్థపరిచి దీవించడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో దీవింపబడి తృప్తిపరచబడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ దేవా, జీవం గల తండ్రి, రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవతని బిజినెస్ చేసిన వారిని బిజినెస్లో మీరు తోడు దయచేసిన స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలందరూ మంచిగా చదువుకుంటూ కృప దయచేయండి. దేశ విదేశాల్లో చదువుకుంటున్న వారు, కాలేజెస్లో, యూనివర్సిటీలో, స్కూల్స్లో చదువుకుంటున్న వారు అందరిని కూడా మీరు దీవించి బలపరిచి ప్రభా, నీ బిడ్డలందరూ నీతికి దాసులమని స్థితిలో నుంచి నాయన ప్రతిదీ చేయుటకు నీ కృపను దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేయుచున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి మీరు కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడవయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, యొక్క సమయంలో పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన నీతి అనే స్థితిలో నుంచి పరిచయం చేయటకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని మీరు రక్షించి కాపాడినందుకు స్తోత్రంలో నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధులతో కీర్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.